మనీషాకి ఏమవుతారు మీరు? చెల్లిని అవుతారు. ఎప్పుడైనా మనీషా అంటే మీతో క్లోజ్గానే ఉంటుందా? క్లోజ్గా ఉంటుంది. ఏదైనా ధైర్యం చెప్తుంది ఆమెనే, ఏదైనా గట్టిగా మాట్లాడేది, ఏ సిచ్యువేషన్ అయినా ట్రీట్ చేస్తుంది ఆమెనే. ఇప్పుడు వాళ్ళ అత్తవారింట్లో జరిగేవి ఏమైనా సరే మీతో షేర్ చేసుకోవడం కానీ అట్లా ఏం చెప్పకపోయేది కాదు, ఎక్కువ అయితే ఆమెనే ఏదైనా డిసిషన్ తీసుకునేది కరెక్ట్గా. ఇట్లా అవుతుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఆమెది ఏదైనా కరెక్ట్ తీసుకుంటుంది, ఏమైనా ఉంటే మా బాబాయ్కే చెప్పుకుంటుంది, మా అన్నకి చెప్పుకుంటుంది, వాళ్ళకి ఏది ఉన్నా షేర్ చేస్తుంది. ఇప్పుడు శేఖర్ని పెళ్లి చేసుకుంటున్న విషయం మీ అందరికీ తెలిసిన తర్వాత, అంటే అతనికి అక్రమ సంబంధం ఉన్న విషయం కూడా మీకు తెలిసిన తర్వాత మీరు ఎవరు కూడా అక్కనే అంటున్నారు కదా, చెప్పే ప్రయత్నం చేయలేదా? ఎందుకు అక్క అట్లా, ఎందుకు ఏంటి అని చెప్పినాం. కాకపోతే ఆయన మళ్ళీ వచ్చి బతలాడడం కానీ ఏదైనా చెయ్యడం కానీ, ఆయన వచ్చి నిన్నే చేసుకుంటాను మా బాబాయ్ కాలు పట్టుకోవడం ఇవన్నీ ఆయననే చేసినందుకు ఆమె మళ్ళీ ఏ డిసిజన్ తీసుకుంటాడో, నాకు ఈయన కూడా ఇష్టపడ్డా కదా అని చేసుకుంది. కానీ లేకపోతే అందరం చెప్పినాం వద్దు అని కూడా చెప్పేసినాం మేము. కాకపోతే ప్రేమించిండు, ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అని చెప్పి ఒప్పుకుంది, కానీ లేకపోతే లేకపోవాలి. దాని తర్వాత కూడా ఎన్ని రోజులకి ఇలా వేధింపులన్నా స్టార్ట్ అయ్యాయి? పెళ్ళైన వారంకే పెళ్ళయింది. ఇట్లా ఆషాఢం అనేసి అటు ఇటు తిప్పినాం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయే వరకు స్టార్ట్ అయింది అంతే గొడవలు. వాళ్ళ ఆడబిడ్డలు అన్నుడు అవన్నిటికి చనిపోతుండే కూడా ఆయననే తలుచుకుంటూ శేఖర్ ఆయననే తలుచుకుంటూ చనిపోయింది. ఆమె చాబతుకులు ఉన్నా కూడా ఆయననే కలవరిచుడు. ఎంత సిచ్యువేషన్ మేము చూసినాం. ఆమెను అయితే ఎందులో ఉన్నా కానీ మాకు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా తిత్తులు అయితే వాళ్ళు ఎవ్వరు వచ్చి ఎవ్వరు ఏం చూడలేరు, ఏం చేయలేరు. వాళ్ళు ఒక్కరు వచ్చి ఏంది ఇది ఏం పరిస్థితి ఏందని కూడా ఎవ్వరు అడగలేరు మమ్మల్ని. ఎవ్వరు రాలేరు, ఎవ్వరు చూడలేరు. అమ్మాయిది ఫోన్ ఇవ్వలేరు. ఫోన్ ఇవ్వకపోతే మా అన్న అక్క అందరం పోయి అడిగినాం, ఫోన్ ఇవ్వండి దాంట్లో క్లూ ఏదైనా ఉన్నాయా అమ్మాయి, మేము అడుక్కుంటా ఫోన్ అంటే ఫోన్ లేదు ఎప్పుడు పోయినా లేదని చెప్పారు వాళ్ళు. ఏ సిచ్యువేషన్ ఇది ఉంది, ఆమెమో రాసిస్తుంది మాకు, ఈ ఫోన్ ఎక్కడ పెట్టినా నేను ఒంటిబండ మీదనే ఉంది రాసే అన్ని ప్రతి ఒక్కటి రాసిస్తుంది, ఇక్కడ ఉంది మాకు వాడు చూడండి అంటే పోయి అడిగినప్పలా లేదని చెప్పారు. చెప్పాము అప్పుడు చెప్పాము. చెప్తే అమ్మాయి ఇప్పుడు కుదురు ఉంది కదా, అమ్మాయి రాసిస్తున్న కొద్ది మాకు లూ దొరుకుతుంది, రాస్తుంది కదా కొంచెం రాసే వరకు అవుదాం అనేసి వాళ్ళు చూసిరంట. అప్పుడు ఇచ్చేసాం కంప్లైంట్. ఇస్తే కళ్ళు తెరుస్తుంటాను, ఏదో రాయగలుగుతుంది, నేను నిన్నే ఇష్టపడుతున్నా అని చెప్పింది. తర్వాత నిన్ను టార్గెట్ చేసి మేము పెళ్లి చేసుకున్నాం అనేసి అప్పటిదాకా మాకు తెలియదు, లేకుంటే మేము ఎవరము ఒప్పుకోపోదుము. అందరిని బతలాడి చేసి ఆమె అంటేనే ఇష్టం, ఆమెను ఏదో నేను మామూలుగా అట్లా లవ్ చేసిన, కానీ మనిషి అంటేనే ఇష్టం నాకు, ఆమె లేని నాకు జీవితం లేదు అనేసి అందరిని ఒప్పించి ఇచ్చేసిండు. ₹1,00,000 ₹1,00,000 అడిగిండ్రు, కోటి అడిగిండ్రు. మేము ₹1,00,000 ఏ నుంచి తేవాలంటే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం ఉంది కాబట్టి నాకు ₹1,00,000 ఇవ్వాలి, నువ్వు ప్రేమించినోని ₹1,00,000 ఎట్లా అడుగుతావు అంటే నాకు ₹1,00,000 ఇస్తేనే చేసుకుంటా లేకుంటే చేసుకోను అని డిమాండ్ చేసారు. మనీషా పైన ఉన్నది, అప్పటికే ఆమె పైన ఉన్నది, ఆడికి వస్తానని అడిగింది. కట్నం విషయము పైన ఇట్లా అని అడిగింది. అడిగితే వద్దమ్మా మేము మాట్లాడతాం చేస్తాము, సరే ఇక దగ్గర కొద్దిగా తెలుసు కదా మాట్లాడదాంలే అన్నట్టు మాట్లాడినాం. వాళ్ళు చాలా డిమాండ్ మీద ఉన్నారు. సరే ఇక ఏదో ఉంటారులే చేస్తారులే అనుకున్నాం, కానీ వాడు ఇట్లా నమ్మించి మోసం చేస్తారని అనుకోలేదు. తెలిసి కావాల్సుకొని టార్గెట్ తోటి ఆమె మీద మరి ఎందుకు కోపమో మాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కోపం పెట్టుకొని ఇది చేసిండంట ఆయన. అంటే ఇక ఇక్కడనే కదా పెరిగింది, ఆమె మీద వాళ్ళ ఆడపిల్లల కోపం ఉందంట. ఆడపిల్లలకు ఆయన మాత్రం ఇష్టమని చెప్పిండు, ఆడపిల్లల కోపం అంట. ఏమిటి కోపమో తెలియదు. ఆమెతోటి అసలు వాళ్ళతో ఎవరితోటి మాట్లాడదు, బయటికి వెళ్ళేది అమ్మాయి, ఏది లేదు. వానితో ఎట్లా పరిచయం కూడా తెలియదు అసలు. చదువుకుంది అమ్మాయి. అలాంటి ఇష్టం ఉన్నప్పుడు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడాలి కదా. 8 years లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత ఇష్టం ఉన్నాడు, ఒక్కసారి అన్న చావు బతుకుతున్నట్టు చూడాలి కదా. వచ్చాయన్న ఒక్కసారి కూడా రాలేడు అసలు. 8 years ఇన్ని రోజులు ఆపిరు, వాళ్ళ చెల్ల పెళ్ళి అయ్యే వరకు ఆపుకుండా ఆయన. అది ఒక నమ్మకంతో ఇన్ని రోజులు ఆగింది ఆమె. ఒక వారం ₹1,00,000 ఏ ₹1,00,000 తెచ్చుకో ముగ్గురు మనసులో డ్రాప్ చేసి ఖరాబ్ చేసి మనకు తెలియకుండా ఇంకెంతమంది కూడా కాదు అసలు. నాశనం చేస్తాడు, ఇంకే అమ్మాయిలు చేస్తాడు, చీరేయాలి. ఇంకో దానికి పనికి రావద్దు వాడు. ముగ్గురు మనసులో కన్య పిల్లలు పాడు చేస్తాడు వాడు.
ఏడు కాడక చీరి పడేయాలి ఎక్కడ కలిసిన వారికి మొత్తం ఇంకో దాని దగ్గర కూడా పోవద్దు అట్లా చేయాలి రోజులు ఆపుకుందంటే ఒక్క రోజుకి ఇట్లా చేసిర్రు 25 ఏళ్ళ సంవత్సరం బాబాయ్ ఆపుకుండు ఒక 10 రోజులు నాశనం చేసిర్రు. నేను జిహెచ్ఎంలో చేస్తున్నానా, నా కొడుకు జిహెచ్ఎంలో చేస్తున్నానా అన్న దాని అవ్వ రమ్మని ఇప్పుడు మేము జిహెచ్ఎంలో చేస్తున్నాం కదా. కొడుకు లేడు, వాళ్ళ తండ్రి లేడు, ఇద్దరు లేరు. ఎక్కడ పోయారో తెలియదు, ఎవ్వరు లేరు ఇంట్లో, పొద్దున్నుంచి లేరు. ఆమె సిచ్యువేషన్ అంతా మొత్తం చావు బతుకుల్లో ఉండే. పోలీసులు పట్టుకున్నారా మరి? లేదు పట్టుకోలేరు, దొరకలేరంట అసలు. ₹1 కోటి డిమాండ్ చేసి అడిగితే అరే నీకు ఇష్టం ఉందా చేసుకో, లేకపోతే వద్దని చెప్పరా అని అడిగినా. అరే నన్నే అరే నువ్వేంరా బాగా మాట్లాడుతావు అన్నాడు. ఇక చూడు నా బిడ్డ పెద్దలు వచ్చి ఏంది ఏం మాట్లాడుతున్నారు ఎవరిరా నువ్వు నీకు అవసరం ఎక్కడరా మేము ఏమైనా చేసుకుంటాం రా అన్నది అది మన అమ్మ. పిల్లలు పెళ్లి కాలేదు వాళ్ళకి, తొడలు కొడుతురు, తొడలు కొట్టి చేతులు కొడుతురు. ఇప్పుడు ఉంచుకున్న ఆమెను వాళ్ళని తీసుకొచ్చి కొట్టిస్తారంట. వాళ్ళ గురించే ఈమెను ఇట్లా చేసిండంట. ఈమె రావాలా ఇంటికి వస్తానికి ఉంచుకున్నది ఇంటికి వస్తానికి దీన్ని బయటికి వెళ్ళగొడతారట. ఎవరు వస్తారో బయటికి పంపించమని చెప్పండి. నువ్వు బయటికి వెళ్ళు, అది వస్తుంది నువ్వు బయటికి వెళ్ళు, అది వస్తుంది నువ్వు బయటికి వెళ్ళని వెళ్ళగొట్టి నువ్వు సావే అని చేసినాడు నా బిడ్డ. ఉంటే కూడా ఎవ్వరు లేపలేరామని తన్నుకుంటుంది ఆమె మంట. ఎంత భరించిందో, ఎంత నరకం అనుభవించిందో కానీ ఆమెకే తెలుసు. For more videos like this, subscribe Big TV channel.